హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 24. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి రోహిత్, ఎన్ని ప్లాన్లు వేసినా ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. డియర్, అనవసరంగా బాధపడకు. ఒకసారి ఫెయిల్ అయితే వదిలేస్తామా ఏంటి? వాడిని దెబ్బ కొట్టేదాకా నిద్రపోను. వాడి బలం బలహీనత రెండు వాడి ఫ్యామిలీనే. ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దాం. ఇటు బిజినెస్లోనూ పర్సనల్ లైఫ్లోనూ దెబ్బ తినాలి వాడు. భయపడకు, ఇది కాకపోతే ఇంకొక ప్లాన్. వెంటనే కీర్తనకి ఫోన్ చేసి పిలుస్తాడు. ఏం చేయాలో చెప్పి పంపిస్తాడు. వెరీ గుడ్ రోహిత్, ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. అది ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో మేము కూడా చూస్తాం అని ఇద్దరు హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు. వీళ్ళ ముగ్గురు హ్యాపీగా కారులో ఇంటికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసరికి జై కూడా ఇంట్లో ఉంటాడు. ఏంటి బాబీ, ఇవాళ మీ విశ్వామిత్రుల వారు కూడా ఇంట్లోనే ఉన్నారు? నీకోసమే వచ్చాడు కదా అని అడుగుతాడు ఆది. నీకు అల్లరి ఎక్కువైపోయింది అని చేతి మీద చిన్నగా గిచ్చి గబగబా జై దగ్గరికి వెళ్తుంది. దక్ష అంత ఫాస్ట్గా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళేసరికి ఈ అన్న చెల్లెలిద్దరూ నవ్వుతారు. ఏంటి శ్రీవారు, ఇవాళ లంచ్కి వచ్చారు? ఏం చేస్తాను మేడం, బయట ఫుడ్ తినలేకపోతున్నాను. మీ చేతి వంట అలవాటు చేశారు కదా, ఇక తప్పకుండా రావాల్సిందే అంటాడు. ఆహా, ఈ మాటలు వినడానికి ఎంత బాగున్నాయి. అందరూ తిన్నా సరే నేను తినను అని బెట్టు చేసిన జయ్యేనా ఈరోజు నా చేతి వంట తినడానికి ఇంటికి వచ్చారా? నా జన్మ ధన్యమైంది స్వామి అంటుంది. అది సరే కానీ షాపింగ్ పూర్తయిందా? ఇంతకేం కొన్నావు? అంత భయపడక్కర్లేదు, నేనేమీ కొనలేదులే. మీ చెల్లికి కావలసినవి కొనుక్కుంది, నేనేమీ కొనలేదులే అంటూ మూతి తిప్పుతుంది. సౌమ్య, మీ వదిన ఎన్ని ఐస్ క్రీమ్స్ తింది అని అడుగుతాడు జై. నేనేమీ తినలేదు అంటుంది. నువ్వు అబద్ధం చెప్పినా దొరికిపోతావు. సౌమ్య, నిజం చెప్పు, నువ్వు నిజం చెప్పు అంటాడు జై. సౌమ్య దక్ష వైపు చూస్తుంది. దక్ష చెప్పొద్దు అని సైగ చేస్తుంది. వీళ్ళిద్దరూ సైగ చేసుకోవడం జై గమనిస్తాడు. అన్నయ్య తన ఐస్ క్రీమ్ తినలేదు అంటుంది. మరి ఐస్ క్రీమ్ షాప్ వాడు మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళారని నాకు ఫోన్ చేసి డబ్బులు పంపించమని అడిగాడేంటి? నేను డబ్బులు ఇచ్చాను కదా అంటుంది ఆవేశంలో దక్ష. ఆది సౌమ్య ఇద్దరూ తల కొట్టుకుంటారు. ఇద్దరూ చిన్నగా నవ్వుతారు. వదిన, అన్నయ్య దగ్గర చిన్న అబద్ధం కూడా చెప్పలేకపోతుంది అనుకుంటారు. మరి ఇందాక తినలేదన్నావు? అప్పటికే అర్థమవుతుంది దక్షకి తన నోరు జారిన విషయం. హీ హీ అని ఒక వెకిలి నవ్వు నవ్వి, వాటిని చూస్తే కంట్రోల్ చేసుకోలేకపోయాను, అందుకే ఒకే ఒకటి తిన్నాను, నిజంగా ఎక్కువ తినలేదు. బయటకు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా తినద్దని, మరెందుకు తిన్నావు? నీకు ఐస్ క్రీమ్ పడదు కదా, తిని హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకు? ఒక్కటి తింటే ఏమవుతుంది శ్రీవారు? జై ఏదో అనబోతుంటే శ్రీవారు, ఇవాళ షాపింగ్ మాల్లో ఏం జరిగిందో తెలుసా? అందరూ కలిసి ఆదిని తిట్టడం, దక్ష వెళ్ళి చెప్పుతో కొట్టమని అనడం, చివరికి సీసీటీవీ కెమెరా చూడడం, ఆది తప్పు లేదని తెలుసుకోవడం, ఆ అమ్మాయికి వార్నింగ్ ఇవ్వడం అంతా వివరంగా చెప్తారు. అన్నయ్య, ఈరోజు కనుక బాబీ రాకపోయి ఉంటే డెఫినెట్గా నాకు అందరి చేతుల్లో సన్మానం జరిగేది. ఆది, నీకు నిజంగా అమ్మాయి ఎవరో తెలియదు కదా? లేకపోతే మీ వదినను చూసి ప్లేట్ ఫిరాయించావా అంటే అప్పుడప్పుడు ఉంటే నీతో ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని బైక్ మీద తీసుకెళ్ళడం చూశాను అని జై నెమ్మదిగా అడుగుతాడు. అయ్యో అన్నయ్య, వాళ్ళంతా నా ఫ్రెండ్స్. నువ్వు అనుకునేలాగా ఏమీ లేదు. ఈ అమ్మాయి మాత్రం ఎవరో నాకు తెలీదు. మీరు కూడా తప్పు చేశారు. ఆ సీసీటీవీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ మొత్తం తీసుకొని రావాల్సిందే. ఆ అమ్మాయి ఎవరో నాకు అర్థమయ్యేది కదా అంటాడు జై. తన సంగతి ఏంటో నేను చూసుకునేవాణ్ణి. అన్నయ్య, ఆ ఫుటేజ్ మొత్తం నేను తీసుకున్నాను. అక్కడ ఎవరి గొడవలో వాళ్ళుంటే నేను మాత్రం ఈ పని పూర్తి చేశాను అంటుంది సౌమ్య. వెరీ గుడ్ సౌమ్య, అది నా చెల్లెలంటే. నువ్వు ఉన్నావు, సగం పని పూర్తి చేసుకొని వచ్చావు అని దక్షని చూసి అంటాడు జై. దక్ష ఆశ్చర్యంగా నోరు వెళ్ళపెట్టి చూస్తుంది. చూసావాది, నిన్ను సేవ్ చేశాననే విషయం కూడా మర్చిపోయి మీ అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో? సౌమ్య మాత్రం కాలర్ ఎగరేసుకుంటూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆ ఫుటేజ్ మొత్తం చూపిస్తుంది. ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను అనుకుంటాడు జై. కానీ వెంటనే గుర్తురాదు. అరే, ఎప్పుడు ఇలాంటి పనులేనా, రండి భోజనం చేద్దాం అని వర్ధనమ్మ గారు పిలుస్తారు. దక్ష, మీరు వడ్డిస్తూ ఉండండి అని చెప్పి ఆ ఫోన్లో అమ్మాయి పిక్ని చూస్తూ ఉంటాడు జై.
ఏంటన్నయ్యా, ఆ అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? చూశానురా, కానీ గుర్తు రావట్లేదు. జై సెల్ పక్కన పెట్టేసి నిజంగా నీతో తిరిగే అమ్మాయిలందరూ నీ ఫ్రెండ్సేనా? ఇంకేమీ లేదు కదా, నమ్మచ్చా అంటాడు జై. ఏదైనా ఉంటే చెప్పు, ప్రాబ్లం ఏం లేదు. నిజంగా నీకు నచ్చితే పెళ్లి చేయడానికి కూడా రెడీగా ఉన్నాను అంటాడు జై. అన్నయ్య, ప్రామిస్గా చెప్తున్నాను, వాళ్ళంతా నా ఫ్రెండ్స్. నేను వాళ్ళతో కలిసి డిస్కోకి వెళ్తాను. అప్పుడప్పుడు పార్టీలు, డ్రింక్ చేయడం ఇవన్నీ ఉన్నాయి, అంతేకాని అంతకు మించి ఏదీ లేదు. నిజంగా నాకు గర్ల్ ఫ్రెండ్స్, లవర్ ఎవరూ లేరు. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా అని చాలా గట్టిగా చెప్పాడు ఆది. వెరీ గుడ్ అన్నట్టు భుజం తట్టి అభినందించాడు. అందరూ కలిసి లంచ్ చేస్తారు. లంచ్ టైం దాటిపోవడంతో లైట్గా తింటారు. జై మాత్రం వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాడు. దక్ష సోఫాలో కూర్చొని మ్యాగజైన్స్ చూస్తూ ఉంటుంది. బాబీ, ఏంటది? ఇవాళ నిజంగా నువ్వు రాకపోతే ఆపు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావు? అది నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ మంచిగా పెరిగారు. ఎవరు ఎలాంటి పొరపాట్లు చేయరు అని. ఎందుకంటే మీ అందరికీ తాతగారంటే చాలా ఇష్టం. అందరూ ఆయన పరువు తీయరని అనుకుంటున్నాను అంటుంది. బాబీ, నిజంగా నేను కూడా చాలా అల్లరి చేశాను. బాధ్యత లేకుండా తిరిగాను. అన్నయ్య ఎప్పుడైనా కంపెనీకి రమ్మంటే చాలా తిట్టుకుంటూ వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. నిజంగా నా ఇష్ట ప్రకారమే అన్నయ్య చెప్పిన పనులు చేస్తున్నాను అంటాడు. ఇంత మార్పు ఏంటబ్బా అంటుంది దక్ష. మా ఫ్రెండ్ ఒక అతను అన్నయ్య కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. తను సెలెక్ట్ అవ్వలేదు. వాడు నా దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నాకన్నా నీకు తెలివితేటలు తక్కువ, పర్సంటేజ్ కూడా తక్కువ. నీకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న నాకే మీ అన్నయ్య జాబ్ ఇవ్వలేదు. కానీ నీ చేతుల్లో కంపెనీని పెట్టాలనుకుంటున్నారు. నువ్వు కూడా నాలాగే ఏ మిడిల్ క్లాస్ ఇంట్లో అయినా పుట్టి ఇంత టాలెంట్తో ఉంటే ఇంటర్వ్యూకి వెళ్తే కనీసం నీకు చిన్న జాబ్ కూడా రాదు. కానీ అర్హత లేని నీలాంటి వాడికి కంపెనీ అప్పు చెప్తున్నాడు మీ అన్నయ్య అని నన్ను చాలా చీప్గా మాట్లాడాడు వదిన. అప్పుడే నాకు అనిపించింది, నిజమే కదా, నేను అస్సలు ఏమీ పట్టించుకోకుండా ఉన్నాను అనిపించింది. నా మీద నాకే నమ్మకం లేదు, కానీ తాతయ్య, అన్నయ్య నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందుకే అంత పెద్ద బాధ్యతను నాకు ఇవ్వాలనుకున్నారు. అన్నయ్య మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు ఎలాగైనా అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలనుకున్నాను. అందుకే ఏ పని చెప్పినా కరెక్ట్గా చేస్తున్నాను. అప్పుడప్పుడు అన్నయ్య కొంత వర్క్ కూడా పంపించి చేయమని చెప్తున్నాడు. అది కూడా కరెక్ట్గా చేస్తున్నాను బాబీ. వాళ్ళు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోను. వెరీ గుడ్ ఆది. ఎక్కడో ఒక చోట మార్పు మొదలవ్వాలి. అది నీ ఫ్రెండ్ దగ్గర నీకు మొదలైంది. తనకి థ్యాంక్స్ చెప్పాల్సిందే అంటుంది దక్ష. ఆది, ఏంటి బాబీ, ఏదో అడగాలని అనుకున్నావు? దక్ష అడగలేకపోతుంది. ఏం లేదులే అంటుంది. పర్వాలేదు, అడుగు బాబీ. ఏమీ లేదులే ఆది. మత్తు గురించి అడగాలనిపిస్తుంది, కానీ ఎలా అడగాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. అప్పుడే బయటకు వెళ్ళిన లడ్డు, రాఖీ కూడా వస్తారు. ఇక అందరూ అక్కడ కలిసి కూర్చొని మీటింగ్ చేస్తారు. అక్క, నిజంగా నువ్వు గ్రేట్. ఎందుకో తెలుసా? లడ్డు గాడిని ఇంత స్లిమ్గా చేసినందుకు. నిజంగానే వదిన గ్రేట్రా. షాపింగ్ మాల్లో జరిగింది మొత్తం చెప్తాడు ఆది. అక్క, నువ్వు సూపర్ అంటాడు రాఖీ. మీ అందరినీ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. అవునక్క, మాకు కూడా డౌట్ వస్తుంది అనుకుంటూ అక్కడికి వస్తారు రమ్య, ఐశ్వర్య. ఏంటో నీకు అంత డౌట్స్? వాళ్లతో మాకెందుకు, కానీ నీ డౌట్ ఏంటో చెప్పు బాబీ అంటాడు ఆది. నాతో ఏదైనా పనుందా? ముగ్గురు తెగగాక పడుతున్నారు, ఏంటి విషయం అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది. వాళ్ళ ముగ్గురు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని, అయ్యో అదే లేదు, నీ మీద అభిమానాన్ని చెప్తుంటే నువ్వు ఇలా అంటావా? అవునక్క, నాకు డౌట్ వస్తుంది అని రమ్య అంటుంది. హే ఆపండి, అప్పుడే అన్నయ్య, తాతయ్య మా ముగ్గురిని పూర్తిగా నమ్ముతారు. అనవసరంగా మీరు అనుమానపడేలా చేయొద్దు అని రమ్యకి వేలు చూపిస్తాడు ఆది. ఇంత ధైర్యం నీకు నాకు వేలు చూపిస్తావా? తాతయ్య రాని ఈ సంగతి తేలుస్తాను అని చిటిక వేసి మరీ బెదిరిస్తుంది రమ్య. నేను కూడా చెప్తాను, నువ్వే నన్ను ఏడిపిస్తున్నారని ఏమాత్రం తగ్గకుండా అంటాడు ఆది. నేను చెప్తాను, అప్పుడు అక్క కూడా నాకు సపోర్ట్ చేస్తుంది. నేను అక్క ఒక పార్టీ అయ్యి నీ మీద చెప్తే తాతయ్య మిమ్మల్ని తిట్టినా తిట్టకుండా తిడతారు. వీళ్ళంతగా మాట్లాడుకుంటున్నారు, కానీ దక్ష మాత్రం ఆ మత్తు విషయం ఆలోచిస్తూ పట్టించుకోదు కదా వదిన. నువ్వు నాకే సపోర్ట్ చేస్తావు కదా అని రమ్య. కాదు, మా బాబీ నాకే సపోర్ట్ చేస్తుందని ఆది. ఇద్దరు పోట్లాడుకుంటూ దక్ష దగ్గరికి వస్తారు. ఏమైంది అని అడుగుతుంది. అందరూ ఆశ్చర్యంగా దక్ష వైపు చూస్తారు. మనం ఎంతసేపు ఇంత గొడవ చేస్తుంటే అసలు వినలేదా?
తను ఏదో ఆలోచిస్తూ ఉందని అర్థం చేసుకుంటారు. ఎవరు ఏం మాట్లాడకపోయేసరికి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. దక్ష ఏమైందని అర్థం కాక వీళ్ళందరూ అటువైపే చూస్తూ ఉంటారు. ఏంటి దక్ష అలా ఉన్నావు అని అడుగుతాడు జై. ఏమీ లేదు శ్రీవారు. జై తన పక్కన కూర్చొని ఏమైందిరా? మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఎందుకంత డల్గా కనిపిస్తున్నావు? నిజంగా ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు అబద్ధం చెప్పినా నాకు తెలిసిపోతుంది అంటాడు. అబద్ధం కాదు, నిజమే చెప్తున్నాను. మీరు నన్ను మోసం చేశావు కదా, అందుకే అలిగాను అంటుంది. ఇది మోసం చేయడం కాదు, అబ్బో దీనికి మళ్ళీ కొత్త పేర్లు కూడా ఉన్నాయా అంటుంది. అదేంటో సెలవివ్వండి, తెలివితేటలు అంటారు. అంటే ఏంటి, నాకు తెలివి లేదా అంటూ బిక్కమొహం వేస్తుంది. దక్ష డియర్, నాకు తెలివితేటలు ఉన్నాయని చెప్పాను. నేను నీ గురించి అస్సలు మాట్లాడలేదు. కానీ నీ అంతటి నువ్వే ఒప్పుకుంటున్నావు లేవు అని. అసలు ఏమనుకుంటున్నారు? ఆ రోజు ఏమో బ్రెయిన్ చిన్నదిగా ఉంది అన్నారు. నిన్నేమో నేనే బెట్లో విన్ అయితే కన్ఫ్యూజ్ చేసి వెళ్ళారు. ఇప్పుడేమో తెలివితేటలు లేవు అంటున్నారు అని ఉక్రోషం పట్టలేక బెడ్ మీద ఉన్న పిల్లో తీసుకొని తనని కొడుతుంది. కానీ జై మాత్రం ఒక్క దెబ్బ కూడా తగలకుండా తప్పించుకుంటూ తిరుగుతాడు. చివరికి దక్ష చేతిలో ఉన్న పిల్లో లాక్కొని పక్కకు విసిరేశాడు. తను నడుమును చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. తన భుజం మీద పడుకొని నవ్వుతూ అంటాడు, నవ్వకండి, నా కోపం వస్తుంది. నాకు కూడా చూడాలనిపిస్తుంది దక్ష. నీ కోపం వస్తే ఎలా ఉంటుందో నాకు ఇంతవరకు తెలీదు. ఎందుకంటే నీ ఫేస్ మీద ఎప్పుడూ చిరునవ్వునే చూస్తున్నాను అంటాడు. తనకే కాదు, నాకు కూడా చూడాలనిపిస్తుంది తనకి కోపం వస్తే ఎలా ఉంటుందో. అలా నవ్వకండి శ్రీవారు, నాకు కోపం వస్తుంది. నిజంగా కోపం వస్తుందా? సరే ఒక్కసారి కోపడు, నేను కూడా చూస్తాను. ఎందుకంటే నువ్వెప్పుడు కోపంగా ఉండడం నేను చూడలేదు. నీ ఫేస్ మీద ఎప్పుడు చిరునవ్వు అలాగే ఉంటుంది. ఓహో అలాగా, ఏంటి తెగ పొగుడుతున్నారు? చూడు దక్ష డియర్, ఇలా కాకా పట్టడం, బ్రతిమిలాడడం, సారీలు థ్యాంక్స్లు చెప్పడం నా డిక్షనరీలోనే లేవు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్గా నిజం చెప్పేస్తాను. అలాగే నచ్చకపోతే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. వాళ్ళు బాధపడుతున్నారా లేదా ఇవన్నీ నేను ఆలోచించను. నా మనసుకి ఏది తోస్తే అది చేస్తాను. దక్ష బుగ్గ మీద వేలు పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బో ఏంటో అంత ఆలోచనలు మేడం గారికి అంటాడు జై. నాకు ఒక్కసారి కూడా థ్యాంక్స్ సారీ అని చెప్పలేదా? ఏదో చెప్పినట్టు గుర్తుంది కానీ తన వైపు ఓరగా చూస్తూ చెప్తుంది, ఇంపాసిబుల్. నాకు బాగా నచ్చిన పని చేస్తే చిన్నగా నవ్వుతాను అంతే తప్ప థ్యాంక్స్ మాత్రం చెప్పను. చెప్పలేదు కూడా. అసలే చిన్నగా ఉన్న బుజ్జిబుర్రకి అనవసరంగా పని కల్పించి ఇబ్బంది పెట్టకు. ఎందుకంటే నేను నీకు సారీ చెప్పలేదు, అలాగే థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అంటే ఆ రోజు పూజ చేసేటప్పుడు కొట్టారు కదా, లోపలికొచ్చి సారీ చెప్పినట్టున్నారే అంటుంది. ఆ ఛాన్సే లేదు. లోపలికొచ్చి నీ కన్నీళ్లు తుడిచి నీ తలలో పూలు పెట్టి ఆల్బమ్ తీసి 4 మాటలు చెప్పానంతే తప్ప సారీ చెప్పలేదు. ఆ తర్వాత ఇద్దరం రొమాన్స్ కూడా చేసుకున్నాం అంటాడు. నువ్వు ఒప్పుకోలే కానీ ఇప్పుడు కూడా మొదలు పెడదాం అన్నాడు. అబ్బా ఇది మాత్రం మర్చిపోరు. అలాంటివి మర్చిపోతే సృష్టి కార్యం ఆగిపోతుంది డియర్. గుర్తొచ్చింది. ఆ రోజు ఎలా రొమాన్స్ చేశాను గుర్తొచ్చిందా? అది కాదు శ్రీవారు, ఆ రోజు మల్హోత్రా వాళ్ళు మన ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు. చెప్పలేదే? కాదు, నాకు గుర్తుంది. ఆ రోజు ఫస్ట్ నేను మీకు వడ్డించానని చెప్పారు. అప్పుడు మీరు నన్ను బ్రతిమలాడారు, ప్లీజ్ ప్లీజ్ అన్నారు. ఆ తర్వాత నా అంతటి నేనే పిలిచి ఇక్కడ కూర్చోండి అని చెప్పినప్పుడు థ్యాంక్స్ చెప్పారు, నాకు గుర్తుంది అని చాలా గట్టిగా చెప్తుంది దక్ష. ఫ్రెండ్స్, ఆ రోజు జై థ్యాంక్స్ చెప్పాడు, నేను చెప్పలేదు. మీ శ్రీవారు అబద్ధాలు చెప్పకండి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు. అబద్ధాలు చెప్తే ఏమవుతుంది? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని అందరూ అంటారు. పుడితే పుట్టని, ఏమవుతుంది? శ్రీవారికి చాలా ఆశలున్నాయే, 2 బుగ్గలు లాగుతూ అంటుంది. కానీ వాళ్ళు మాత్రం అచ్చ నీలాగే ఉండాలి దక్ష. నాలాగా వదిలే శ్రీవారు. ఏంటి అలా అంటావు? నీలాగే చూడ్డానికి క్యూట్గా ఉండాలి, నీలాగే మంచి మనసు ఉండాలి, ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. అసలు కోపమే రాకుండా ఉంటే బాగుంటుంది కదా. అయ్యో దక్ష, టాపిక్ డైవర్ట్ అవుతుంది, నువ్వు గమనించలేదు. అప్పుడు మీరు నన్ను కన్ఫ్యూజ్ చేసినట్టు ఆడవాళ్ళు కూడా అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. వద్దులే. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా వాళ్ళు మీలాగే ఉండాలి. నీలాగా మంచి తెలివితేటలు రావాలి. అవన్నీ రావాలంటే ముందు పిల్లలు పుట్టాలి అంటూ తనను గట్టిగా కౌగిలించుకున్నాడు.
వదలండి శ్రీవారు. ప్రపంచంలో ఏ టాపిక్ మాట్లాడుతున్నా సరే తిప్పి తిప్పి ఇక్కడికే వచ్చి ఆగుతారు కదా. చివరికి మీతో ఏది మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఆ మాటకి చిన్నగా నవ్వి ఏమో నాకు తెలీదు, నేను అలా అంటానా అంటాడు. కాదు కాదు, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు, నాకు గుర్తుంది. జైకి గుర్తొస్తుంది, నిజమే థ్యాంక్స్ చెప్పాను అని మనసులో అనుకొని, అవును దక్ష, నీ కోపం వస్తే ఏం చేస్తావు, ఒకసారి చూపించు అని అడుగుతాడు. అబ్బా, ఏదో ఒకటి చేస్తాను, మీరు ఆ రోజు థ్యాంక్స్ చెప్పారు, మాట మార్చకండి. ఆ రోజు సంగతి తర్వాతరా, నీ కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించు అంటాడు. అప్పుడు నువ్వు నాలాగా ఎవరినైనా కొడతావా, కోపంగా అరుస్తావా, ఏదైనా సామాన్ పగలు కొడతావా, లేదంటే నువ్వు తినకుండా ఉంటావా, ఆ కోపంలో నాకేమీ పెట్టకుండా కడుపు మాడుస్తావా, ఏం చేస్తావో చెప్పురా. థ్యాంక్స్ చెప్పారు అంటే ఆ విషయం వదిలేసి ఇంకేదో మాట్లాడతారేంటి శ్రీవారు. ఒక పంచే దక్ష. ఏంటది? ఈసారి నీ కోపం వచ్చినప్పుడల్లా నన్ను ఇలా దగ్గరికి తీసుకొని ఇలా గట్టిగా పట్టుకొని అని అవన్నీ తనని చూస్తూ చెప్తున్నాడు. ఇలా కౌగిలించుకొని అలా మెడ మీద ముద్దు పెట్టి ఉంటే జై అలా చేయగానే దక్ష తనకి తెలియకుండానే తను గట్టిగా హగ్ చేసుకొని కళ్ళు మూసుకుంటుంది. తన ఫేస్ని పట్టుకొని అదరాల మీద మధుర సంతకం వేస్తాడు. దక్ష కూడా ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత నీ కోపం వస్తే ఈసారి నుంచి ఇలా చెయ్యి అంటాడు. దక్ష కూడా మూడ్ నుంచి బయటకు వచ్చి, అబ్బా, నేనేది అడిగితే మీరు ఏదో చెప్తున్నారేంటి, ఇలా అయితే నేను ఒప్పుకోను అని ఏదో మాట్లాడుతుండగా జై ఫోన్ రింగ్ అవుతుంది. కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. దక్ష కొంచెం అర్జెంట్ పని ఉంది, బయటకు వెళ్తున్నాను, వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. శ్రీవారు ఏమైంది? ఏం కాలేదు, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను, ఓకేనా అని తన బుగ్గ మీద చిన్నగా తట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు జై. ఏమైందో తెలియక అర్థం కాక జై వెళ్ళిన వైపు చూస్తూ ఉంటుంది. జై ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి శేఖర్ని కలుస్తాడు. ఏంట్రా, ఇవాళ నువ్వు మా ఆఫీస్కి రాలేదు, పైగా ఈ టైంలో ఇక్కడికి రమ్మని పిలిచావేంటి? జై, నువ్వు అనుకున్న దానికన్నా ప్రాబ్లం పెద్దదిగా ఉంది అంటే మొబైల్లో ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూడగానే తనకు తెలియకుండానే సెల్ కింద పడేస్తాడు. శేఖర్ వంగి ఆ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అసలు రోహిత్కి పిచ్చి పట్టిందా ఏంటి? బిజినెస్లో నన్ను ఎదుర్కోలేక ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి టార్గెట్ చేస్తున్నాడు. వాడేం చేసినా సరే అలాంటి వాటికి నేను భయపడను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. జై, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఒకవేళ మీ సిస్టర్ని కూడా టార్గెట్ చేస్తే ఆ మాటకి జై వెన్ను జలధరిస్తుంది. ఏంట్రా అలా అయిపోయావు? అంటే ఏదో చేస్తాడని కాదు, మనం ఛాన్స్ తీసుకోకూడదు కదా. నేను మా 3 సిస్టర్స్ అలాంటి వాళ్ళు కాదు, నీకుంది 2 సిస్టర్స్ అని చెప్పావు కదా. తను ఇంకొక అమ్మాయి, నా అత్తయ్య కూతురు, తను కూడా నాకు సిస్టరే. ఓహో, మీ సిస్టర్స్ తప్పు చేస్తారని నేను అనలేదు. రోహిత్ ఎవరి ద్వారా అయినా ట్రాప్ చేస్తే అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి పిలిచాను. మనం ఏదైనా నా డైరెక్ట్గానే మాట్లాడుకోవాలి, ఫోన్లో వద్దు, ఓకే? నువ్వు ఇలా చెట్టు వెంట పుట్టల వెంట తిరిగి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి చెప్పచ్చు అంటాడు జై. ఇద్దరు ఒక అరగంట మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు జైకి ఒక ఫోన్ వస్తుంది. తాతగారు ఆఫీస్లో కింద పడిపోయి ఉన్నారు అని, తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నామని, మీరు వెంటనే అక్కడికి బయలుదేరి రండి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పి అక్కడున్న స్టాఫ్ ఫోన్ పెట్టేస్తారు. తాతయ్య కింద పడిపోవడం ఏంటి అని తను కూడా బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కారు కన్నా ఫాస్ట్గా తన ఆలోచనలు తిరుగుతున్నాయి. అసలు తాతయ్యకి ఏమైంది, ఎందుకలా పడిపోయారు? నెలకొకసారి తప్పకుండా జనరల్ చెకప్ చేయించుకుంటారు కదా. పైగా పోయిన నెలలో డాక్టర్ ఫోన్ చేసి హెల్త్ బాగుంది, బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి, ఆయనకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. పైగా తనకు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండకూడదని చాలా వరకు నేను ఆది దక్ష మేనేజ్ చేస్తూ ఉంటాం. ఇక తన ఆలోచనలు ఆగిపోతాయి, ఎందుకంటే హాస్పిటల్ వచ్చింది. కార్ పార్క్ చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడ తాతయ్య ఆఫీస్లో పనిచేసే 4 స్టాఫ్స్ ఉంటారు. వాళ్ళు 4 జైకి బాగా తెలిసిన వాళ్ళు. పైగా తాతయ్య జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. ఏమైంది? తాతయ్య అలా పడిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఎవరో ఒకళ్ళు మాట్లాడండి అని గట్టిగా అరుస్తాడు జై. అటుగా వెళ్తున్న డాక్టర్ అంత గట్టిగా అరవద్దు, ఇది హాస్పిటల్
అంత గట్టిగా మాట్లాడకండి అని చెప్పి వెళ్తాడు. సార్ మీకు తెలుసు కదా, ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. అది పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేడం గారు ఆది సార్ చాలా వర్క్ ఫినిష్ చేశారు. పని ఉంది, లోపలికి వెళ్ళాను సార్. తాతయ్య గారు కుర్చీలో కాకుండా కింద పడిపోయి ఉన్నారు. అందుకే వెంటనే మీకు ఫోన్ చేశాను. స్పృహలో కూడా లేరు సార్. భయం వేసింది. మీరు వచ్చేసరికి లేట్ అవుతుందని మేమే హాస్పిటల్లో జాయిన్ చేశాం అని చెప్పాడు సందీప్. సార్, డాక్టర్ గారు ఏమన్నారు? లోపలికి వెళ్ళారు సార్, ఇంకా బయటికి రాలేదు అంటారు. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే తాతయ్య ఎంత ప్రేమగా పెంచాడో గుర్తొస్తుంది జైకి. వెంటనే దక్షకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. నేను కూడా అక్కడికి వస్తాను అంటుంది. సరే, కానీ పెద్దమ్మకి జాగ్రత్తగా చెప్పు. అలాగే శ్రీవారు, నేను చూసుకుంటానని చెప్పి పెట్టేస్తుంది. ఇంట్లో ఉన్న అందరికీ కూడా మెసేజ్ పెట్టి చెప్తుంది. అందరూ వెంటనే బయలుదేరుతున్నామంటారు. తను వర్ధనమ్మ గారి దగ్గరికి వచ్చి, పెద్దమ్మగారు మనం బయటికి వెళ్దాం రండి అంటుంది. ఎక్కడికమ్మా? రండి, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం అంటుంది. కారు ఎక్కిన తర్వాత పెద్దమ్మగారు, మీరేం భయపడకండి. భయం ఎందుకు? ఏమైంది? తాతయ్య గారు ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయారంట. ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది అని భయంగా అడుగుతారు వర్ధిని గారు. నాకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అమ్మని పోగొట్టుకున్నాను. ఎప్పుడు నాన్నకి కూడా ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది అంటారు వర్ధనమ్మ గారు. అయ్యో పెద్దమ్మగారు, ఎందుకంత భయపడుతున్నారు? మనకి ఒక్కొక్కరికి ఒక్కోసారి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆయనకి వయసును బట్టి ఆయనకి కూడా అలాగే తిరిగిందేమో. మీరు భయపడకండి, హాస్పిటల్కి వెళ్ళాక ఏం జరిగిందో కనుక్కుందాం అని ధైర్యం చెప్తూ ఉంటుంది. కానీ ఎక్కడో ఒక మూల దక్ష కూడా భయంగానే ఉంది. హాస్పిటల్ దగ్గర కారు ఆగ్గాని గబగబా వెళ్లకుండా పెద్దమ్మగారిని పట్టుకుని మరీ లోపలికి తీసుకెళ్తుంది. జై, ఏమైందిరా? భయంగా అడుగుతారు. అత్తయ్య, కంగారు పడకు, డాక్టర్ ఇంకా బయటికి రాలేదు, వచ్చాక అడుగుదాం. ఇక్కడ కూర్చోండి అని తనని కూడా ఒక చైర్లో కూర్చోబెట్టాడు. దక్ష కూడా పక్కనే కూర్చొని తన చేతి మీద చేయి వేసి ఏం కాదన్నట్టు చెప్తుంది. అప్పుడే రమ్య వస్తుంది. రమ్య, నువ్వు అమ్మ దగ్గరే ఉండు. అలాగే అక్క, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దక్ష వచ్చి చేయి పక్కన కూర్చుంది. ఏమైంది? తెలీదురా. అందరూ 10 నిమిషాల తేడాతో హాస్పిటల్కి వస్తారు. తాతయ్యకి ఏమైందని కంగారు పడుతూ అంటారు. ఏం కాలేదు, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి అని అందరినీ కూర్చోబెట్టింది. తాతయ్య మా అందరికీ ఎంతో ప్రేమగా ఉన్నాడు, చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచాడు అని అందరూ గుర్తు చేసుకుంటారు. మా తాతయ్యకి ఏం కాకూడదు అని కోరుకుంటూ ఉంటారు. నువ్వు తగ్గావు రా అని తాతయ్య చెప్పడం గుర్తు చేసుకుంటాడు లడ్డు. నువ్వు వర్క్ బాగా చేస్తున్నావు, అలాగే చేయని ఆది గుర్తు చేసుకుంటాడు. తన మొదటి సంపాదనతో తాతయ్య గారి కొత్త బట్టలు కొని సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటాడు రాఖీ. కొద్ది రోజుల క్రితం అందరూ కలిసి గార్డెన్లో వాటర్ పైప్తో ఆడుకునేది గుర్తొస్తుంది. దక్ష కూడా వాళ్ళ తాతగారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. కానీ సడన్గా ఏమైందో అర్థం కావట్లేదు ఎవరికి. అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. దక్ష, జై డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతారు. భయపడకండి, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, 1 గంటలో స్పృహలోకి వచ్చారు, ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్తారు. అందరూ హమ్మయ్య అనుకుంటారు. డాక్టర్ గారు జైని తన రూమ్లోకి రమ్మంటారు. తనతో పాటు దక్ష కూడా వెళ్తుంది. ఏమైంది డాక్టర్? మిస్టర్ జై, రిలాక్స్, మీ తాతగారికి స్ట్రోక్ వచ్చింది. ఏంటి అని ఇద్దరూ భయంగా చూస్తారు. అంత భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా తక్కువగా వచ్చింది. ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడండి. వర్క్ ప్రెషర్ తగ్గించండి. ఇప్పటికైతే ప్రాబ్లం లేదు, మీరు తనని ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. వద్దు డాక్టర్ గారు, ఈ పూటకి ఇక్కడే ఉండనివ్వండి, రేపు మార్నింగ్ ఇంటికి తీసుకెళ్తామంటారు. ఓకే, మీ ఇష్టం అంటాడు. వీళ్ళిద్దరు రూమ్లో నుంచి బయటకు వస్తారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. కాసేపటికి తర్వాత తాతగారు స్పృహలోకి వస్తారు. అందరూ ఆయన్ని చూడ్డానికి వెళ్తారు. ఏంటి నాన్న అనే వీళ్ళ ప్రేమతో ఆయన ఏమైంది తాతయ్య అని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. నాకేం కాలేదురా, కాదు కూడా, మీ అందరూ ఉన్నారు, ఇక నాకేమవుతుంది అని అందరినీ ప్రేమగా తడుముతాడు. నాకేం కాలేదురా అని కూతురికి కూడా ధైర్యం చెప్పారు. అందరూ పక్కకు జరుగుతారు. జై, దక్ష వచ్చి ఆయన పక్కనే కూర్చున్నారు. తాతగారు ఇప్పుడు ఎలా ఉంది అడుగుతుంది దక్ష. ఎందుకో తెలీదు దక్ష వైపు తీక్షణంగా చూస్తారు. ఏంటి తాతయ్య, ఏమైంది? ఏమీ లేదురా, బాగానే ఉన్నాను, నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ మాట వినగానే అందరూ బయటికి వస్తారు. తాతగారు ఎందుకు అలా చూస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది దక్ష. మరి ఆయన ఎందుకు అలా చూస్తున్నారు, ఏం జరుగుంటుంది చూద్దాం రేపటి ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.